ప్రతి మనిషి కొన్ని గుడ్ హ్యాబిట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే హ్యాబిట్స్ అలవాటు చేసుకునేటప్పుడు చాలామంది చాలా రకాలుగా క్వెషన్ చేస్తుంటారు. అంటే ఒక హ్యాబిట్ లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? లేదంటే అది లైఫ్ స్టైల్‌లో ఇంక్లూడ్ అయిపోవాలంటే ఏం చేయాలి? ఎన్నిసార్లు ట్రై చేసినా చేయలేకపోతున్నాం. ఇలా చాలా క్వెషన్స్ ఉంటాయి. అయితే ఈ హ్యాబిట్ ఇన్‌స్టాలేషన్ గురించి కూడా చాలా బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ కూడా చదవచ్చు. కాకపోతే ఒక్కొక్క ఆథర్ ఒక్కో రకంగా చెప్తారు. అయితే ఇనీషియల్‌గా అంటే మనకి మొదటి నుంచి ఉన్న ఒక హ్యాబిట్ రూల్ ఏంటంటే 21 డేస్ ఏదైనా ఒక హ్యాబిట్‌ని కంటిన్యూయస్‌గా ఫాలో చేస్తే అది ఒక హ్యాబిట్‌గా మారిపోద్ది మీకు. ఒక పని 21 డేస్ కంటిన్యూయస్‌గా చేస్తే అది హ్యాబిట్‌గా మారిపోద్ది. అదే ఆ అలవాటుని 90 డేస్ గనక పాటిస్తే అది లైఫ్ స్టైల్‌లో కలిసిపోతుంది అని విన్నాం. ఓకే. అది గుడ్. బానే ఉంది. అయితే రీసెంట్‌గా ఒక బుక్ చదివినప్పుడు 'ది 5 AM క్లబ్' రాబిన్ శర్మ రాశారు. దాంట్లో చదివినప్పుడు ఏంటంటే ఆయన ఒక హ్యాబిట్ ఇన్‌స్టాలేషన్ ప్రోటోకాల్ చెప్పారు. అదేందంటే 66 డేస్ ఒక పనిని మనం చేయాలి. అందులో 3, 22 రోజులుగా మార్చారు. అంటే 3 ఫేజ్‌లుంటాయి. 22 రోజులు, 22 రోజులు, 22 రోజులు. అయితే ఈ ఫస్ట్ ఫేజ్ డిస్ట్రాక్షన్. ఈ డిస్ట్రాక్షన్ ఏంటంటే అంటే హ్యాబిట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 22 డేస్‌లో మనకి చాలా రకంగా డిస్ట్రాక్ట్ అవుతాం. ఆ హ్యాబిట్ కంటిన్యూ చేయాలా? వద్దా? అది చేస్తున్నప్పుడు ఎంత కష్టపడాల్సి వస్తుంది? లేదా ఆ హ్యాబిట్‌ని అలవాటు చేసుకుంటున్నప్పుడు పాత బ్యాడ్ హ్యాబిట్స్‌ని ఎలా డిస్ట్రాక్ట్స్ అవుతున్నాయి అనేది ఆ ఫేజ్. సో రెండో ఫేజ్‌కొస్తే నెక్స్ట్ 22 డేస్. ఇదేంటంటే ఇన్‌స్టాలేషన్. అంటే మీరు పాటిస్తున్న హ్యాబిట్ అనేది మీ లైఫ్ స్టైల్‌లోకి ఇన్‌స్టాల్ అయిపోతుంది. అంటే చేస్తూ, చేస్తూ, చేస్తూ. సో థర్డ్ ఫేజ్ ఏంటంటే ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే లాస్ట్ 20 డేస్‌లో ఏమవుతుందంటే ఆ హ్యాబిట్ అనేది మీ లైఫ్ స్టైల్‌లోకి ఇంటిగ్రేట్ అయిపోద్ది. అంటే మీకు కంప్లీట్‌గా ఇంకా అది మీ లైఫ్ స్టైల్‌లో కలిసిపోయింది అది. ఇంటిగ్రేట్ అయిపోయింది. అయితే ఇలా 3 ఫేజులుగా డివైడ్ చేసి ఏదైనా ఒక హ్యాబిట్ 66 డేస్ గనక ఫాలో అయితే ఈజీగా మనకి లైఫ్ స్టైల్లో కలిసిపోతుంది అని ఆ బుక్‌లో చెప్పారు. దానికి ఆయన చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అందులో సెంటెన్స్ ఏంటంటే చేంజ్ ఈజ్ హార్డ్ ఎట్ ఫస్ట్, మెస్సీ ఇన్ ద మిడిల్ అండ్ గార్జియస్ ఎట్ ది ఎండ్. అయితే బాగుంది. అయితే ఇది కూడా ఫాలో అవ్వచ్చు. అయితే గుడ్ హ్యాబిట్స్ ఇలా చేసుకుంటున్నప్పుడు అంటే అయితే ఏదైనా హ్యాబిట్‌ని మీలో ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే నేను మెయిన్‌లీ చెప్పేవి ఏంటంటే 5 విషయాలు. అందులో ఫస్ట్‌ది డెడికేషన్ ఆర్ విల్ పవర్ ఏదైనా ఒకటి. డెడికేషన్ అయినా ఉండాలి మీకు, విల్ పవర్ అయినా ఉండాలి. ఆ హ్యాబిట్‌ని అలవాటు చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ అదే. డెడికేషన్ ఆర్ విల్ పవర్ అది ఉండాలి. రెండోదేంటంటే ప్లాన్ అహెడ్ ఫర్ ఫ్యూ వీక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పనిని అలవాటు చేసుకోవాలనుకుంటున్నారు. ఒక హ్యాబిట్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటున్నప్పుడు దాన్ని ఒక 3-4 వీక్స్‌కి ముందుగానే ప్లాన్ చేసుకోండి. అంటే ఈ 3 వీక్స్‌లో ఎలా చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లింగ్ చేస్తున్నారనుకుందాం. సో ఫస్ట్ వీక్ అంతా నేను 5 కిలోమీటర్స్ వెళ్తా. సెకండ్ వీక్ అంతా 7 కిలోమీటర్స్ వెళ్తా. థర్డ్ వీక్ అంతా 10 కిలోమీటర్స్ వెళ్తా. ఇలా ఒక ప్లాన్ అంటే ముందుగానే 2-3 వారాలకు గాను ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఇది సెకండ్ విషయం. థర్డ్ విషయం ఏందంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడూ ఎక్కువ బ్రేక్స్ పెట్టేయకూడదు. ఫోర్త్‌ది ఏంటంటే స్మాల్ బ్రేక్స్. అంటే మైనర్ బ్రేక్స్. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వారంలో ఒకరోజు బ్రేక్ తీసుకోవడం ఓకే. అదే వారంలో 2 రోజులు బ్రేక్ తీసుకున్నారు అంటే మూడో రోజు అదే విషయాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తది. ఓకే. సో స్మాల్ బ్రేక్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు రీచార్జ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఓకే. రీచార్జ్ అయినప్పుడు ఏందంటే నెక్స్ట్ డే మరింత ఎనర్జీ వస్తది. అంతేగాని అదొక నెగెటివ్ పార్ట్ ఏం కాదు. సో స్మాల్ బ్రేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫిఫ్త్ పాయింట్ రివార్డ్. సో యాజ్ ఇట్ ఈజ్. సో మీరు అలా 1 మంత్ పాటించినాక మీకు మీరు రివార్డ్ చేసుకోవాలి. రివార్డ్ ఇచ్చుకోవాలి. అయితే ఇలా బ్రేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఇందులో. ప్రతి మనిషికి గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. ఉండాలి కానీ ఎలాంటి గుడ్ హ్యాబిట్స్ ఉండాలి అనేది చాలా దగ్గర నేను వినలేదు. కొన్ని బుక్స్‌లో అంటే బుక్స్ చదివేటప్పుడు చూస్తుంటా ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలని. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు. నా పర్స్పెక్టివ్‌లో అయితే ప్రతి మనిషికి 5 రకాల హ్యాబిట్స్ ఖచ్చితంగా ఉండాలి. 5 రకాల హ్యాబిట్స్. ఆ 5 రకాలవి ఏంటంటే అందులో ఫస్ట్‌ది ఏంటంటే బాడీ హ్యాబిట్స్. బాడీ హ్యాబిట్స్ అంటే నథింగ్ బట్ ఫిజికల్ హ్యాబిట్స్. ఫిజికల్ హ్యాబిట్స్ ఫిజికల్‌గా మనం వర్కౌట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్‌కి పోవడం, సైక్లింగ్ చేయడం, వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, లేదంటే హెల్తీ ఫుడ్ తినడం, హైడ్రేటెడ్‌గా ఉండడం, మంచి నిద్ర పోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు చెప్తారు 6 అవర్స్ నిద్రపోండి, 8 అవర్స్ నిద్రపోండి, 5 అవర్స్ నిద్రపోండి. సో ఎవరు దేన్ని నమ్మితే అది. ఆ విధంగా ఒక గుడ్ స్లీప్ అంటే ప్రతిరోజు గుడ్ స్లీప్ తీసుకోవడం. ఇవన్నీ బాడీకి రిలేటెడ్ ఎక్సర్సైజ్ అవుతాయి. అంటే బాడీకి రిలేటెడ్ హ్యాబిట్స్ అవుతాయి. సో ఫిజికల్ హ్యాబిట్స్ అనొచ్చు లేదా బాడీకి సంబంధించిన హ్యాబిట్స్ కాబట్టి బాడీ హ్యాబిట్స్ అనొచ్చు. సో ఇందులో ఏదో ఒక హ్యాబిట్‌ని ఫాలో అవ్వడం
చాలా మంచి విషయం. రెండోది మైండ్ హ్యాబిట్స్. అంటే మైండ్ రిలేటెడ్ హ్యాబిట్స్ ఏంటంటే కొంతమంది డైలీ మెడిటేషన్ చేస్తారు. మెడిటేషన్ అనేది మైండ్లో పాజిటివిటీని నింపుతుంది. సో అలాగే పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకుంటుంటారు కొందరు, లేదా జర్నలింగ్ చేస్తుంటారు, లేదా కాగ్నేటివ్ ఛాలెంజెస్ తీసుకుంటుంటారు. కాగ్నేటివ్ ఛాలెంజెస్ అంటే పెద్ద విభత్సమైన పదమేమీ కాదు, అంటే బ్రెయిన్ గేమ్స్. కొందరు ఫజిల్స్ డైలీ చేస్తుంటారు. ఒక డైలీ 2 ఫజిల్స్ 1 ఫజిల్ సాల్వ్ చేయడం. అంటే దానివల్ల ఏమవుతుందంటే మైండ్ మరి కాస్త షార్ప్గా తయారవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వస్తాయి, కొంచెం ఏదైనా ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి వీలవుతుంది. సో దీన్ని మైండ్ రిలేటెడ్ హ్యాబిట్స్ అంటారు. వీటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. థర్డ్ది సోల్ హ్యాబిట్స్ అంటే ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, ఓకే, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్, లేదంటే నేచర్ కనెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి నేచర్తో సింక్ అవ్వడం అలవాటు. సో నేచర్లో అలా తిరగడానికి ఎవ్రీ వీక్ అని, ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి అని పోతుంటారు. అలానే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఇది కూడా సోల్ హ్యాబిట్స్ కిందకే వస్తుంది. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటే సోల్ రిలేటెడ్గానే వస్తుంది, సోల్ రిలేటెడ్ హ్యాబిట్గా. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్, పెయింటింగ్ చేస్తున్నారా, లేదా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, సో సమ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారా. సో ఇట్లా దీన్ని ఒక హ్యాబిట్గా చేసుకోవచ్చు. అంటే ఒక క్రియేటివ్ ప్రాసెస్, అది సోల్కి రిలేటెడ్ అయిన హ్యాబిట్. అలానే ఫోర్త్ వచ్చేసి పర్సనల్ డెవలప్మెంట్ హ్యాబిట్. సో ఇది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. పర్సనల్ డెవలప్మెంట్ హ్యాబిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్ సెట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రొఫెషనల్గా అయినా, లేదా నువ్వు ఒక స్టూడెంట్ అయినా, ఏదైనా కొన్ని గోల్స్ పెట్టుకుంటుంటావు కదా. సో ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కిందకు వస్తుంది. అలానే మీరు చేసే పని గురించి వేరే వాళ్ళకి ఫీడ్బ్యాక్ అడిగితే ఏమవుతుందంటే మీలోని తప్పులు తెలిస్తే దాన్ని సరి చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఫీడ్బ్యాక్ అడగడం వల్ల. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వే ఛాలెంజింగ్గా తీసుకోవడం. ఒక పనిని బాగా చేస్తున్నావు అంటే దాన్ని ఇంకాస్త బాగా చేయడానికి ట్రై చేసుకోవాలి, అంటే నీకు నువ్వే ఛాలెంజ్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ హ్యాబిట్స్ కిందకు వస్తాయి. సో తర్వాత లాస్ట్ది ఫిఫ్త్ది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఫైనాన్షియల్ హ్యాబిట్స్ అంటే మనీ సేవ్ చేసుకోవడం, లేదా మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్, సేవింగ్స్ రిలేటెడ్, మనీ రిలేటెడ్, బడ్జెటింగ్ రిలేటెడ్. ఓకే, సో ఈ బడ్జెటింగ్లో షార్ట్ టర్మ్ ఏంటి ప్లాన్స్, లాంగ్ టర్మ్ ఏంటి ప్లాన్స్. సో ఇదొక హ్యాబిట్. సో ఇలా ప్రతి మనిషి ఈ 5 రకాల హ్యాబిట్స్లో టైంని ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసినప్పుడు లైఫ్ లాంగ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ హ్యాబిట్స్ గురించి ఎవరు ఎన్ని చెప్పినా, ఎలా చేసినా, దాన్ని లైఫ్ స్టైల్లో నువ్వు యాడ్ చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా కావాల్సిందే నీలో డెడికేషన్ ఆర్ విల్ పవర్ ఖచ్చితంగా ఉండాలి. కన్సిస్టెన్సీ పాటించాలి, మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలి. ఎందుకంటే నీకు నువ్వు రీఛార్జ్ అవ్వడానికి ప్రతి మనిషి ఈ 5 రకాలైన హ్యాబిట్స్ని అలవర్చుకోవాలి. బాడీ, మైండ్, సోల్, పర్సనల్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్షియల్. వీటికి కావాల్సిన మెయిన్ సోర్స్ నీ విల్ పవర్ ఆర్ నీ డెడికేషన్. అంతేకాకుండా నీ కన్సిస్టెంట్గా చేయాలి, బ్రేక్స్ తీసుకోవాలి, నీకు నువ్వు రివార్డ్స్ ఇచ్చుకోవాలి. సో ఇది కనుక పాటిస్తే ఎటువంటి హ్యాబిట్ అయినా ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ఈజీ అని చెప్పాలి. ఓకే, గుడ్ లక్.